అంటే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా పోలీసుల్ని కూడా మనం తిరిగి కొట్టచ్చు. అంటే ఎక్కడ వస్తుందంటే రెండు విధి నిర్వహణలో ఉన్న పోలీసు కొట్టే రైట్ అయితే లేదు. మామూలుగా ఏంటంటే పోలీసు వారికి మన కొట్టే రైట్ లేదు ఏంటి, అలాగే మన చట్టంలోనే మనం ఏంటంటే చట్టంని చేతిలో తీసుకునే రైట్ మనకు లేదు. ఇక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసా జనరల్ పోలీస్ అనేది మనం చూసుకోవాలి. అక్కడ విధి నిర్వహణ అతను లేనప్పుడు అతను ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు కూడా మనం అతను కలిస్తే మన కేసు పడుతుంది, అంతే కదా. సో అలా కాకుండా అంటే కొంతమంది పోలీసులు విధి నిర్వహణలో భాగంగానే కొడుతూ ఉంటారు. అవును, కొట్టే రైట్ లేదు కదండి వాళ్ళకి. లేదు అందరికి తెలిసిన విషయమే, పోలీసులు కొట్టే రైట్ అయితే లేదు. మరి అలాంటి సందర్భాల్లో డిఫెండ్ చేసుకోవచ్చు. డిపెండ్ అంటే అదే చెప్తున్నా కదా, ప్రాణ రక్షణకి సంబంధించి మీ ప్రాణానికి హాని ఉన్నప్పుడు మీరు డిపెండ్ చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రూవ్ చేయాల్సింది మన మీద ఉంటుంది. అదొకటి. ఇక్కడ పోలీస్ అనే కాదు సార్ నేను అనేది, పోలీసు లేకపోతే మిలిటరీ అన్నీ కాదు. మీ ప్రాణ రక్షణ కోసం మీరు ఏ పని తప్పు చేయలేదు, మీకేమి తెలియదు, మీరు లా అబైడింగ్ సిటిజన్, ఓకేనా, లా అబైడింగ్ సిటిజన్, మీరు ఏ నేరం చేయలేదు, మీరు లా అబైడింగ్ మీ పని మీరు చేసుకుంటున్నారు. సడన్గా ఒక దొంగో లేక ఒక వ్యక్తో ఆడు పోలీసా దొంగ మనకి ఎక్కడ తెలుస్తుంది? పోలీస్ డ్రెస్లు వేసుకొస్తే పోలీస్ అయిపోతారా? అర్థమైందా? పోలీస్ డ్రెస్ వేసుకుంటే పోలీస్ అయిపోతారండి? అలా కాదు కదా. ఆ దొంగో ఇప్పుడు నేను కూడా పోలీస్ డ్రెస్ వేసుకుని పోలీస్ అయిపోతానా? అట్లా కాదు కదా. ఏ డ్రెస్సులు వచ్చినా మనకు అనవసరం. మీ మీద మీరు నడుచుకుంటే వాకింగ్కి వెళ్తున్నారు, మీరు లేదా ఎక్కడికో వెళ్తున్నారు, ఇంట్లో ఉన్నారు, లేదా మీ కుటుంబం తీసుకుని బయటికి వెళ్ళారు, ఎవరో మీ మీద దాడి చేశారు, చంపడానికి మీరు ప్రయత్నం చేశారు, లేదా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని దారిగా చంపడానికి ప్రయత్నం చేశారు, మీకు ప్రాణ రక్షణ అవసరం. అప్పుడు పోలీసులు వచ్చి మిమ్మల్ని రక్షించరుగా, ఎవరో వచ్చి రక్షించరుగా. మీ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. సో అప్పుడు మీరు ఖచ్చితంగా అతను చంపొచ్చు. అది మహిళలైనా పురుషులైనా నేను చెప్పేది అది రక్షణ. నేను చెప్పేది సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడుతున్నాను. అదే వేరే రకంగా మీరు ఎవరు తీసుకోవద్దు.